వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఆల్రెడీ తమ్నైల్ చూసే క్లిక్ చేసి ఉంటారు కాబట్టి నేను దేని గురించి మాట్లాడబోతున్నానో మీకు అర్థమై ఉంటుంది. పిఠాపురం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇష్యూ, అలాగే దీన్ని చాలా కేర్ఫుల్లీ డిజైన్ చేసిన ప్రశ్న ఛానల్ జోసెఫ్ గురించి. ఈ ఇష్యూ గురించి కానీ ఆ వ్యక్తి చేసిన వీడియోస్ గురించి కానీ మాట్లాడే ముందు నేను మీకు ఒక విషయాన్ని అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ తో చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రశ్న అనే ఛానల్ యూజ్ చేసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డేంజరస్. అలాగే గతంలో కొన్ని వందల మంది ఇలానే చేసి దొరికిపోయి జైలుకి కూడా వెళ్లారు. సో నేను మీకు ఆ మెథడ్ ఏంటి, ఈ ప్రశ్న జోసెఫ్ చేసిన ఈ దుర్మార్గపు పని వల్ల పిఠాపురం అనే ఊరు ఎలా నాశనం అవబోతుందో ఇవన్నీ కూడా నేను ఉన్నదున్నట్టు చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. సో ఫస్ట్ మనం అసలు ఏం జరిగిందో చూద్దాం. పిఠాపురంలో ఒక చిన్న స్కూల్ ఉంది. అక్కడ ఇద్దరు చిన్న పిల్లల మధ్య ఫైట్ జరిగింది. ఇది ప్రతి స్కూల్లో జరిగేది. నార్మల్ గా అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ స్కూల్ లెవెల్లోనే సాల్వ్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే జోసెఫ్ అనే అతను దీని గురించి ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో మనకి చెవులు అదిరిపోయేలాగా కొన్ని స్టేట్మెంట్స్ ని పాస్ చేశాడు. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే, దళితుల పిల్లల్ని టార్గెట్ చేశారు, స్కూల్ మేనేజ్మెంట్ వివక్ష చూపిస్తుంది, పవర్ఫుల్ పీపుల్ సిస్టమ్ లో ఉండి ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, ఈ కుల వివక్ష చూపించే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇలా చాలా రకాల ట్విస్టెడ్ స్టేట్మెంట్స్ అతని వీడియోలో ఉన్నాయి. ఇవి నిజానికి చాలా సీరియస్ అలిగేషన్స్. చూసే జనాలకు కూడా ఇవి వినగానే క్రిటికల్ థింకింగ్ ఆగిపోయి కోపం వచ్చేస్తుంది. ఇతనికి కావాల్సింది కూడా అదే. ఈ జోసెఫ్ పాపం ప్లాన్ అంతా బాగానే వేశాడు, కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసే పార్ట్ లో మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. జర్నలిజం చేసే వాళ్ళు బేసిక్ గా 2 అప్రోచెస్ ని ఫాలో అవుతారు. ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉంటదంటే, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ తాలూకు ఎవిడెన్సెస్ ఏమున్నాయని చూసుకుని అవన్నీ క్రాస్ వెరిఫై చేసుకున్నాక ఒక కన్క్లూజన్ కి వస్తారు. ఇది కరెక్ట్ అప్రోచ్ అన్నమాట. ఇక్కడ రెండో అప్రోచ్ కూడా ఉంటుంది. ఈ సెకండ్ అప్రోచ్ ని ఎవరైనా సరే జర్నలిస్ట్ లేదా యాక్టివిస్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళ పర్సనల్ ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం వాడుతూ ఉంటారు. ఈ సెకండ్ అప్రోచ్ లో ఫస్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వీళ్ళు దాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అని ముందే ఒక కన్క్లూజన్ కి వచ్చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన ఆ కన్క్లూజన్ కి మ్యాచ్ అయ్యేలాగా సెలెక్టివ్ గా క్లిప్స్ అండ్ డైలాగ్స్ ని ప్రూఫ్ లాగా యాడ్ చేస్తారు. వీటిని యూజ్ చేసి డైరెక్ట్ జనాల ఎమోషన్స్ ని టార్గెట్ చేస్తారు. అండ్ ఈ అప్రోచ్ చాలా డేంజరస్. ఈ పిఠాపురం స్కూల్ కేసులో కూడా ఈ జోసెఫ్ సెకండ్ అప్రోచ్ ని యూజ్ చేశాడని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అతని వీడియోస్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దానిలో అతను యూజ్ చేసిన వర్డ్స్ చిన్న పిల్లలు, దళితులు, వివక్ష, పవర్ఫుల్ పీపుల్, గవర్నమెంట్ ఒక విలన్, ఇలా ఇవన్నీ కూడా ర్యాండమ్ గా యూజ్ చేసిన వర్డ్స్ కాదు. డైరెక్ట్ గా మన థింకింగ్ ని ఆపేసి ఎమోషన్స్ మీద కొట్టే పదాలు ఇవన్నీ. పిల్లలు అనగానే మనకి సింపతి వచ్చేస్తుంది. దళితులు అనగానే ఇంకా మోరల్ వేలో థింక్ చేస్తూ దానిలో నిజాల్ని క్వశ్చన్ చేసే వాళ్ళందరూ మనకి విలన్ లా కనబడతారు. ఇంకా ఈ గవర్నమెంట్, పోలీసులు, పొలిటీషియన్స్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ తెలుసు వీళ్ళంతా కూడా రెడీమేడ్ విలన్స్. సో వీటన్నిటిని మిక్స్ చేసి ఒక ఎమోషనల్ వేలో ప్రెజెంట్ చేస్తే ఆబ్వియస్లీ జనాల్లో ఆలోచన ఆగిపోయి ఆవేశం స్టార్ట్ అవుతుంది అండ్ బాగా కోపం కూడా వస్తుంది. సో ఇంకా ఆ తర్వాత ఎన్ని ఫ్యాక్ట్స్ చెప్పినా, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసినా, అతను చెప్పింది తప్పు అని ప్రూవ్ చేసేసినా సరే అన్ని సెకండరీ అయిపోతాయి. వీళ్ళ మనసుల్లో ఆ భయం అలాగే కోపం పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఆ రకంగా చాలా నీట్ గా ఈ జోసెఫ్ తన నెరేటివ్ ని ఫ్రేమ్ చేసి వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఆ పిల్లలు మాట్లాడే మాటలు, వాడే పదాలు వింటేనే అర్థమైపోతుంది ఆ మాటల్ని కేర్ఫుల్లీ ఎవరో వీళ్ళ మైండ్స్ లోకి ఇంజనీర్ చేశారని. అండ్ ఆ తర్వాత జనాలకి తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారో అని చెప్పారో ఆ వ్యక్తి యాక్చువల్లీ ఒక ఎస్సీ అని వినిపిస్తుంది. అంటే ఒక ఎస్సీ ఇంకో ఎస్సీని డిస్క్రిమినేట్ చేసేసాడంట. సో ఆ రకంగా ఈ ఇష్యూ ముందుకు నడుస్తుండగా ఎలా అయినా ఈ వైరల్ అయిన ఇష్యూని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోవాలి అని ఈ ప్రశ్న జోసెఫ్ తన నెక్స్ట్ వీడియోలో ఒక అనానమస్ ఆడియో కాల్ క్లిప్ ని ప్లే చేశాడు. ఆ కాల్ లో ఆ వ్యక్తి చేసిన క్లెయిమ్స్ ఏంటి అంటే, ఈ ఇన్సిడెంట్ వైరల్ అయ్యాక అక్కడ పోలీసులు జనాల్ని ప్రెజర్ చేస్తున్నారని, అక్కడి విలేజర్స్ ని ఫోర్స్ చేసి ఏవో లెటర్స్ మీద సైన్ పెట్టించుకున్నారని, ఇలా ఏదో ఒక పెద్ద కవరప్ జరుగుతుందని చాలా సీరియస్ అలిగేషన్స్ వినిపించాడు. కానీ మనం ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ కాల్ చేసిన వ్యక్తి ఎవరు, ఇతను ఎక్కడి నుండి కాల్ చేశాడు, ఆ కాల్ చేసిన డేట్ అండ్ టైం ఏంటి, ఆ ప్రెజర్ చేస్తున్న పోలీసుల పేరేంటి, అండ్ ఈ ఇష్యూ జరిగాక ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా, ఏదైనా రిటర్న్ కంప్లైంట్ ఉందా? ఈ క్వశ్చన్స్ కి ఎక్కడైనా సమాధానం ఉందేమో అని చూశాను, బట్ ఎక్కడా కూడా వీటి గురించి మెన్షన్ చేసి కూడా లేరు. ఇక్కడ ఇతను చేసిందల్లా ఒక వాయిస్ ని వినిపించి కొన్ని అలిగేషన్స్ వేయించి మళ్ళీ జనాల ఎమోషన్స్ ని ట్రిగర్ చేశాడు. ఈ టెక్నిక్ నే అనానమస్ ఎస్కలేషన్ నెరేటివ్ అంటారు. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే దీన్ని వెరిఫై చేయడం చాలా కష్టం అండ్ దీని వల్ల జరిగే డ్యామేజ్ కూడా మళ్ళీ రిపేర్ అవ్వదు. అండ్ ఆ కాల్ లో ఎవరైతే మాట్లాడారో తనకి ఎటువంటి అకౌంటబిలిటీ కూడా ఉండదు. ఇంకా పబ్లిక్ కూడా ఏది నిజమో ఏది అబద్ధమో పక్కన పెట్టి ఖచ్చితంగా పోలీసులు పబ్లిక్ ని ప్రెజరైజ్ చేస్తున్నారని నమ్మేస్తారు. ఆ ఊర్లో ఉండే మిగతా జనాలు కూడా వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోయినా సరే అదే వాళ్ళ చుట్టూ జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇంకా ఈ స్టేజ్ లో నిజంగా పోలీసులు
పోలీసులు ఎంక్వైరీ చేసినా ఈ జోసెఫ్ క్రియేట్ చేసిన పానిక్ వల్ల ఎంక్వైరీ ఖచ్చితంగా కంటామినేట్ అవుతుంది. నిజంగా తర్వాత ఫ్యాక్ట్స్ బయటకు వచ్చి ఇదొక సింపుల్ ఇష్యూ అని తెలిసినా సరే ఇతను చేసిన పని వల్ల బ్రేక్ అయిన ట్రస్ట్ అనేది మళ్ళీ తిరిగి బిల్డ్ అవ్వడం ఇంపాసిబుల్. అందుకే ఇతను ఇవన్నీ కూడా చాలా క్యాల్కులేటెడ్ గా ప్లాన్ చేసి చేస్తున్నాడు. సో ఇతను ఇలా చేశాక ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఈ జోసెఫ్ చేసిన స్టైల్లోనే వెళ్ళి అక్కడున్న జనాల్ని ఇంటర్వ్యూస్ చేశారు. అండ్ అతను చేసిన ఇంటర్వ్యూస్ లో జనాలు చాలా షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నిజానికి ఈ కుల వివక్ష అనే యాంగిల్ అనేది వీళ్ళ మీద రుద్దబడింది, కానీ అసలు అక్కడ అంతలా ఏమీ జరగట్లేదని, అనవసరంగా కావాలని హైప్ క్రియేట్ చేస్తున్నారని పిల్లల నుండి పెద్దల దాకా చెప్పారు. అసలు అటువంటిది అసలు ఏమీ జరగలేదు. అసలు కులం గొడవ అన్నది లేదండి. ఇక్కడ ఇప్పుడన్నా మీడియాలో చూపించడం వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో రాజిపోతుంది, ఇక్కడ అంటిపోతుంది అని పెద్దలు బయట వాళ్ళు ఏదో అనుకుంటారు తప్ప అసలు కులం గొడవ లేదండి. వీళ్ళిద్దరే ఆ ఇద్దరు కూడా వీళ్ళిద్దరిని ఎవరైనా చూపించారా? వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసారా మీరు? ఏ న్యూస్లోని మనం చూసింది అయితే ఎక్కడ లేదు. వీళ్ళిద్దరే ఆ గొడవ పడిన ఇద్దరు కుర్రోళ్ళని 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారని ఒక్క రిమార్క్ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇప్పుడే కొత్తగా రావడం, ఇప్పుడే ఆ స్కూల్ పెట్టిన నుంచి ఇదే ఫస్ట్ టైం మాకు. మేము కొన్ని ఛానల్స్లో విన్నది చెప్తాం. వాస్తవానికి చూసింది ఏంటంటే ఊళ్ళే గిల్లే అనే పదాలు మీ స్కూల్లో వినిపించాయి. అలా ఎప్పుడు జరగలేదు. దగ్గర అయితే అది ఎప్పుడు లేదండి. ఎప్పుడు ఆ బంగారం అని పిలుస్తారు, లేకపోతే అమ్మ అని పిలుస్తారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసారు కదా, మరి పొరపాటున కొంచెం ఏదో దాంట్లో తీసుకుని వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఏదో ఇంకెవరు దొరక్క చిన్నపిల్లలు అయితే మనం ఏం చెప్తే అది అయిపోద్ది కదా. సో ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇలా ఆ వీడియో యూట్యూబ్ లో పెట్టాడో అదేం వైరల్ కూడా అవ్వలేదు. ఈ జోసెఫ్ దానికి కౌంటర్ వీడియో పెట్టే టైంకి దానికి జస్ట్ 14,000 వ్యూసే వచ్చాయి. అయినా సరే ఈ జోసెఫ్ దానికి రియాక్షన్ ఇస్తూ ఒక 35 మినిట్స్ వీడియో చేశాడు. ఎందుకంటే ఇతనికి తెలుసు ఈ జోసెఫ్ వేసిన ప్లాన్ లో రిస్క్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇతని ప్లాన్ వర్క్ అవ్వాలంటే జనాలు సైలెంట్ గా ఉండాలి, అప్పుడే ఇతని ప్లాన్ వర్క్ అవుతుంది. కానీ సీన్ రివర్స్ అయ్యి ఇలా ఒక వ్యక్తి చేసేసరికి ఇతను ఎక్కడ ఇతను క్రియేట్ చేసిన అతని నెరేటివ్ మీద కంట్రోల్ లూజ్ అవుతాడా అని ఆ వీడియో వైరల్ అవ్వక ముందే దాన్ని ఆపడం కోసం ఒక కౌంటర్ వీడియో చేసి అరిచి వార్నింగ్లు ఇచ్చేసి జెండా కూలీలు అదేని ఇన్సల్ట్ చేసి జనాల మనసుల్లో ఈ వీడియోని ఇన్వాలిడ్ చేసే ప్రయత్నం చేశాడు. బట్ ఆ వీడియోలో జోసెఫ్ మెయిన్ గా హైలైట్ చేసిన పాయింట్ ఏంటి? ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు దళిత్ విక్టిమ్స్ కాదు అని. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అసలు అందులో మాట్లాడిన పిల్లలు గానీ పెద్దలు గానీ ఏ కమ్యూనిటీ అని నీకలా తెలుసు? వాళ్ళు అసలు దళితులు కారు అనే విషయం నువ్వలా అనుకుంటున్నావు, అలా చెప్తున్నావు. పోనీ ఒక స్కూల్ అనే సిస్టమ్ లో ఇలా డిస్క్రిమినేషన్ జరిగింది అంటే ఎలా తెలుసుకోవాలి? విక్టిమ్స్ తో పాటు వేరే పిల్లల్ని, టీచర్స్ ని, పేరెంట్స్ ని, ఇంకా మిగతా విలేజర్స్ ని అందరినీ కూడా అడిగి కదా తెలుసుకోవాలి. అదే కదా అతను కూడా చేసింది. ఇది ఎలా ఉందంటే ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఒక జడ్జ్మెంట్ పాస్ చేసేస్తాడు, ఏది తప్పు ఏది రైట్, ఎవరిని శిక్షించాలి ఎవరిని శిక్షించకూడదు అని. అండ్ జనాలు అందరూ కూడా అదే ఫాలో అయిపోవాలి. లేదంటే జోసెఫ్ గారికి చాలా కోపం వచ్చేస్తుంది, వెంటనే కెమెరా ఆన్ చేసి తొల్ల కొట్టేస్తూ సైకోలాగా వార్నింగ్లు ఇచ్చేస్తాడు. అసలు నాకు ఒకటి అర్థం కాదు, మీ ఉద్దేశం ఏంటి? అలా సీరియస్ గా మాట్లాడేసి ఓపెన్ గా వార్నింగ్లు ఇచ్చేసి బూత్లు మాట్లాడేస్తే జనాలు భయపడిపోతారు అనుకుంటున్నారా? మరీ స్టూపిడ్ గా ఉంది స్ట్రాటజీ. నిజానికి నీ వార్నింగ్ చూస్తే జనాలకి నవ్వు వస్తుంది. మీ వైపు న్యాయం లేదని ప్రతి ఒక్కడికి తెలుసు. అండ్ మీరు ఇచ్చే ఈ పిల్ల బచ్చా వార్నింగ్స్ కి భయపడేవాడు ఒక్కడు కూడా లేడు. మీరే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. అండ్ చాలా మంది మైండ్ ఓన్ ఒపీనియన్ ఇతనికి ఏదో మెంటల్ ఇల్నెస్ ఉంది అని అనుకుంటున్నారు. ఈ ఇల్నెస్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిజంగా మీకు కన్సర్న్ ఉండి ఈ జరిగిన ఇష్యూని నువ్వు దాన్ని డీల్ చేసి సాల్వ్ చేయాలి అనుకుంటే దాని గురించి ఏం చేసేవాళ్ళో చెప్పనా? ఎగ్జాక్ట్ గా ఈ వివక్ష చూపించడానికి ఏమేం పదాలు యూజ్ చేశారో అవన్నిటిని డాక్యుమెంట్ చేసి ఎవరైతే డిస్క్రిమినేట్ చేయబడ్డారో అంటే విక్టిమ్స్ అందరి దగ్గర కూడా స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసి ఆ తర్వాత న్యూట్రల్ విట్నెసెస్ స్టేట్మెంట్స్ ని కూడా తీసుకుని అన్నిటినీ క్రాస్ వెరిఫై చేసి కేసుని రిజిస్టర్ చేసి ఉండాలి. అవసరమైతే ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రజెంట్ చేసి ఎంక్వైరీ జరిగేలా చూడాలి. కానీ ఇతను మాత్రం అవేమీ చేయకుండా డైరెక్ట్ గా ఇష్యూని ఎస్కలేట్ చేసేసి పానిక్ క్రియేట్ చేసి ఆ తర్వాత లీగల్ టర్మ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇదే ఇతనితో ప్రాబ్లం. ఇతను సెలెక్టివ్ గా కావాలని కొన్ని ఇన్సిడెంట్స్ గురించే తీసుకుని దాన్ని ఈ రకంగా ప్రజెంట్ చేస్తున్నాడు. దీని వల్ల నిజానికి ఎవరు నష్టపోయారు అంటే ఫస్ట్ ఆ పిల్లలు. తెలిసి తెలియని వయసులో వాళ్ళని ఇలా మ్యానిపులేట్ చేయడం వల్ల అందరూ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. సొసైటీ ఇలాగే ఉంటుందేమో, పొలిటీషియన్స్ అందరూ ఇలాగే ఉంటారేమో, ఇంకా
మా కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ వేరేమో ఈ రకంగా ఆలోచించి వీళ్ళు స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా టీచర్స్ విషయానికి వస్తే వాళ్ళ కెరియర్స్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతాయి, రెప్యుటేషన్ మొత్తం కూడా పోతుంది. ఇంకా ఆ పిఠాపురం ఊరు విషయానికి వస్తే నేషనల్ వైడ్ గా ఒక కుల వివక్ష చూపించే ఊరులాగా దీన్ని బ్రాండ్ చేశారు. వాళ్ళలో వాళ్ళకే తెలియకుండానే నమ్మకాలని పోగొట్టేశారు. దాని ద్వారా డ్యామేజ్ ఎవరికి? అక్కడ ఉండే ప్రజలు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారికి. అవునా? ఏ లెవెల్లో ఇతను ఇదంతా ప్లాన్ చేసి టార్గెట్ చేస్తున్నాడో చూసారా? మనం దీని గురించి ఏం మాట్లాడినా ఏం చేసినా ఇతను మళ్ళీ వస్తాడు, సేమ్ మెథడ్ వాడతాడు, ఇలానే రెచ్చిపోతాడు. ఎందుకంటే మీరంతా కూడా ఈ వీడియోస్ అన్నిటిని ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు కాబట్టి. అండ్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తే ఏమవుతుందని సైలెంట్ అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక సమర్థుడి మౌనం అన్యాయానికి బలం అవుతుంది. ఇదివరకు రోజుల్లో అయితే ఇలాంటి వాళ్ళకి గుండు కొట్టించి గాడి మీద ఎక్కించి మొత్తం కొట్టుకుంటూ ఊరంతా తీసుకెళ్లే వాళ్ళంట. కానీ ఇప్పుడు చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయంగానే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంకో విషయం, ఇది డైరెక్ట్ గా జోసెఫ్ నీకే. రీసెంట్ గా మీ టీమ్ మెంబర్ మిమ్మల్ని క్వశ్చన్ చేసిన ఒక వ్యక్తి యొక్క నెంబర్ ని ట్రేస్ చేసి అతనికి కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలిసింది. అండ్ ఆ నెంబర్ కూడా నా దగ్గరకు వచ్చింది. అండ్ ఈ కాల్స్ చేసే వ్యక్తి ఫోటో కూడా నా దగ్గర ఉంది. అతను ఒక హుడీ వేసుకుని చూడడానికి అచ్చం నీలాగే ఉన్నాడు. మేబీ నీ బ్రదర్ ఏమో. నాకు ఇంకా ఈ విషయాల మీద కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలనుకోవట్లేదు, చెప్పాలనుకోవట్లేదు. కానీ ఈ చిల్లర పని మీ టీమే చేస్తుంది అని కన్ఫర్మ్ అయిందా, అప్పుడు చూస్తావు ఏం జరుగుతుందో. ఇలా పర్సనల్ టార్గెట్లు చేయడం, అటాక్లు చేయడం ఇవన్నీ రాజ్యాంగబద్ధం కాదు. అండ్ వీటికి ఎవడు కూడా భయపడ్డు. కాబట్టి అవన్నీ ఆపేసి ఏదైనా పనికొచ్చే పని చేసుకోండి. లేదు అతి చేయడం తప్ప నాకేం తెలియదు అంటారా? నువ్వు నీ టీము అన్ని మూసుకుని కూర్చోండి. మరి ఇంత దారుణంగా బిహేవ్ చేయదు. ఇలా వివక్షకి గురయ్యే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఎవరిని నమ్మాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జోసెఫ్ లాంటి వ్యక్తులు మీ బాధల్ని వాడుకొని అతను చేయాలనుకున్న పనులు చేసుకుంటాడు, కానీ మీకు ఎటువంటి ఉపయోగపడే పనులు చేయడు. అండ్ ఇప్పుడు ఈ పిఠాపురం ఇష్యూ, ఈ జోసెఫ్ ఏదైతే హైలైట్ చేశాడో ఆ ఇష్యూలో ఇన్వెస్టిగేషన్ జరిగి దీనిలో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది లేదు, ఇది నార్మల్ ఇష్యూ అని ప్రూవ్ అయింది అనుకోండి. ఇంకా ఆ తర్వాత నిజంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురైన వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఇలా జరిగింది అని చెప్తే జనాలు నమ్మాలా వద్దని డౌట్ పడతారు. ఇదంతా ఎవరైనా క్రియేట్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. అర్థమవుతుందా వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఏ రకమైన డ్యామేజ్ చేస్తున్నారు? అందుకే ఆ డ్యామేజ్ ఆపడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ జోసెఫ్ అనే వ్యక్తి తన రోల్ ని ఇందులో ఎలా డిజైన్ చేసుకున్నాడంటే, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది అనుకోండి, చూసారా నా వల్ల ఈ గవర్నమెంట్ కి మూవ్మెంట్ వచ్చింది అంటాడు. ఒకవేళ యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, చూసారా పవర్ఫుల్ పీపుల్ క్యాస్ట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అంటాడు. ఒకవేళ ఎవరైనా వచ్చి అతను క్వశ్చన్ చేశారనుకోండి, చూసారా దళితుల కోసం పోరాడే నా మీద ఫైట్ చేసేస్తున్నారు వీళ్ళు అంటారు. ఇలా ఈ ఇష్యూలో అవుట్కమ్ ఏదైనా సరే ఇక్కడ లాభపడేది మాత్రం ఇతనే. సో చూసే ఆడియన్స్ మీకు అర్థమైంది కదా, ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అండ్ వీళ్ళెవరూ కూడా వీళ్ళ గోల్ రీచ్ అయ్యే వరకు ఆగరు. వీళ్ళు చాలా రకాల మైండ్ గేమ్స్ ఆడతారు. అండ్ మనం కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఐ నో దెమ్ కాబట్టే చెప్తున్నా. చూడు జోసెఫ్, నువ్వు మా దేవుళ్ళని అవమానించావు. రామాయణాన్ని ఎవరైనా అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది? రేపు వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వచ్చి సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పానంటే ఎలా ఉంటుంది? రాజ్యం ఏమైనా బాండ్ అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని అని రాముడి గురించి మాట్లాడితే ఎంత గలీజు, ఎంత దారుణం అది. మా ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ అవమానించావు. మేము గుండెల్లో పెట్టుకున్న ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ లాంటి ఇంకా గొప్ప వీరుల్ని అవమానించావు. అండ్ వాటితో పాటు ఇప్పుడు ఒక కొత్త కుట్ర పన్ని అందులో మా హిందూ పిల్లల్ని కూడా లాక్కొచ్చి చాలా క్రూరంగా బిహేవ్ చేసావు. నీ స్వార్థం కోసం నువ్వు చేసిన ఈ తప్పులకి క్షమాపణ లేదు. ఖచ్చితంగా దీని కాన్సిక్వెన్స్ నువ్వు ఫేస్ చేస్తావు. ఈ ప్రశ్న అనే వ్యక్తి ఈ టోటల్ డ్రామాని ఆర్కెస్ట్రేట్ చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఇతను పగ తీర్చుకోవడం కోసం. పవన్ కళ్యాణ్ మీద ఇతనికి అంత పగ ఎందుకు ఉంది అంటే, ఆయన ఓపెన్ గా తన సనాతన ధర్మాన్ని తను పాటిస్తున్నాడని చెప్పాడంట. దాని గురించే ఇతను పగబట్టి ఇదంతా చేస్తున్నాడు. నేను ఆల్రెడీ ఈ పాయింట్ ని అలాగే ఇంకా చాలా పాయింట్స్ ని నేను ప్రీవియస్ గా ఇతని మీద చేసిన వీడియోలో ప్రూవ్ చేశాను. సో ఇంకా ఇతని మాటలు మీరు నమ్ముతాను అంటే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. నేను ఇక్కడ ఏ కమ్యూనిటీకి అగేన్స్ట్ కాదు, అలాగే మన దేశంలో జరిగే వివక్షలు జరగట్లేదు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ ప్రశ్న ఛానల్లో ఉండే జోసెఫ్ అనే వ్యక్తి మన చుట్టూ జరిగే వాటన్నిటిని కావాలని మ్యానిపులేట్ చేస్తూ మనలో మనమే శత్రువుల్లాగా తయారయ్యేలాగా చేస్తున్నాడు. దాన్ని ఖచ్చితంగా మనం ఆపాలి. సో ఈ వీడియో కిందే మన వీడియోస్ ని కావాలని ఈ ఆల్గోరిథం పుష్ చేయడం మానేసింది. మన వీడియోస్ కి వచ్చే లైక్స్ కి, దానికి ఉండే కామెంట్స్ కి, దానికి వచ్చే వ్యూస్ కి అసలు సంబంధమే లేదు. కాబట్టి మీరే ఏదో రకంగా ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. చేసుకోగలిగిన వాళ్ళు కుదిరితే ఈ ఛానల్లో మెంబర్షిప్స్ తీసుకోండి. రానున్న రోజుల్లో ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలని మెంబర్స్ కోసం పోస్ట్ చేస్తాను. అవి పబ్లిక్ లో సర్క్యులేట్ అవడం నాకు ఇష్టం లేదు. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.